హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో నేనైతే మా కిచెన్‌ని కొన్ని మార్పులు చేస్తున్నాను నాకు నచ్చినట్టుగా. ఈ వీడియో అయితే నాన్ మోడల్ కిచెన్ వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలిప్పుడు కిచెన్ ఎందుకు మేకఓవర్ చేస్తున్నాననేది ఒకసారి చూపిస్తాను. క్లియర్‌గా చూడండి. ఇక్కడ కబోర్డ్ షెల్ఫ్స్ అన్నీ చూడండి జిడ్డు పట్టేసాయి కదా! అంటే ఆయిల్ స్టాండ్స్ అవి పడతాయి కదా! వంట చేసేటప్పుడు అది కూడా. ఇవన్నీ కూడా ఇలా మరకల కింద పడిపోయాయన్నమాట. చూడడానికి అది కూడా చాలా మెస్సీగా ఉంది కదా! మనం కిచెన్‌లో ఉండే ప్రతి వస్తువుని ఎంత నీట్‌గా మెయింటైన్ చేసినా సరే ఇలాంటి ఆయిల్ మరకలు అవి ఉండడం వల్ల కిచెన్ అంతా కూడా చాలా మెస్సీగా కనిపిస్తుంది కదా! అందుకని ఇప్పుడు కిచెన్ మేకఓవర్ చేస్తున్నాను. యాక్చువల్‌గా ముందు రోజునైతే కబోర్డ్ షెల్ఫ్స్ అన్నీ కూడా ఖాళీ చేసుకొని జిడ్డు, మురికి లేకుండా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. కిచెన్ డీప్ క్లీనింగ్ వీడియోని కూడా మీతో షేర్ చేశాను. ఈ వీడియోకి ముందే ఉంటుంది. వీడియో చూడని వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. మోటివేషన్‌గా ఉంటుంది. ఇక్కడ నేనైతే 2 టైప్స్ ఆఫ్ వాల్ స్టిక్కర్స్‌ని తీసుకున్నాను. ఒకటైతే ఇలా వుడ్ టైప్ వాల్ స్టిక్కర్‌ని తీసుకున్నాను. దీనితో మనం చెక్కతో చేసిన ఫర్నిచర్ లుక్ ఎలాగుంటుందో అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటొచ్చేసి నార్మల్ టైల్స్ స్టిక్కరే తీసుకున్నాను. ఫస్ట్ మనం వాల్ స్టిక్కర్‌ని ఎక్కడెక్కడ ఏమేం ప్లేస్‌లో అతికించాలనుకుంటున్నామో ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. దాన్ని బట్టి మనం ఎక్కడెక్కడైతే అతికించాలనుకుంటున్నామో ఇలా మెజర్ చేసుకుని తర్వాత వాల్ స్టిక్కర్‌ని కట్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే మనం అతికించుకునేటప్పుడు సింపుల్‌గా అవుతుంది పని. వుడ్ టైప్ వాల్ స్టిక్కర్స్‌ని అయితే ఇలా కబోర్డ్ షెల్ఫ్స్‌కి వేస్తున్నాను. పైనుంచి అతికించుకుంటూ కింద నుంచి వేరే పేపర్ ఉంటుంది. దాన్ని బయటకి లాగుతూ ఉండాలి స్లోగా. అలాగే ఇలా లాగుతున్నప్పుడు చేత్తో ప్రెస్ చేస్తూ ఇలా మనం అతికించుకుంటూ ఉండాలనమాట. అప్పుడు బబుల్స్ అవి రాకుండా నీట్‌గా అతుక్కుంటుంది. ఇలా అతికిస్తున్నప్పుడే చేత్తోనైనా లేదా ఒక క్లాత్ అయినా తీసుకొని ఇలా కొంచెం రుద్దితే మనకి బబుల్స్ అవి లేకుండా ఫినిషింగ్ అయితే నీట్‌గా వస్తుంది. ఈ చిన్న కబోర్డ్స్ అయితే గ్యాస్ స్టవ్‌కి పైనే ఉంటాయి. అందుకని ఎన్ని సార్లు క్లీన్ చేసినా సరే ఆయిల్ మరకలు అవి పడి చాలా జిడ్డుగా అయిపోతున్నాయి. సో, అందుకని ఇక్కడైతే వాల్ స్టిక్కర్ వేసేస్తున్నాను. ఇక్కడ వాల్ స్టిక్కర్స్‌నైతే నేను మా యశ్వంత్ కలిసి ఇలా అతికిస్తున్నాము. ఇలాంటి పనులు చేసుకునేటప్పుడు హడావుడిగా చేశామంటే మనకి ఫినిషింగ్ అది కూడా నీట్‌గా రాదు. కొంచెం టైం తీసుకొని స్లోగా నిదానంగా చేయాలి. ఇలా వాల్ స్టిక్కర్స్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడెక్కడైతే వాల్ స్టిక్కర్‌ని వేసుకుంటున్నామో అక్కడ జిడ్డు, మురికి లేకుండా చూసుకోవాలి. అప్పుడే మనకి ఈ వాల్ స్టిక్కర్స్ అవి కూడా లైఫ్ వస్తాయి. ఫస్ట్ అయితే ఈ కబోర్డ్స్ అన్నిట్లికి కూడా ఇలా వాల్ స్టిక్కర్‌ని అయితే వేసేసాము. తర్వాత ఈ పక్కనే చూడండి వాల్‌కి అది కూడా ఆయిల్ మార్క్‌లు అవి పడి చాలా మెస్సీగా కనిపిస్తున్నాయి కదా! సో, అందుకని ఇక్కడ కూడా ఇంకొక వాల్ స్టిక్కర్ ఉంది కదా! దాన్ని ఇక్కడ వేస్తున్నాము. చిన్న ప్లేసెస్‌లో వాల్ స్టిక్కర్‌ని వేసుకునేటప్పుడు ఎవరి హెల్ప్ లేకుండా మనమే వేసేసుకోవచ్చు. కానీ ఇలా ఎక్కువ ప్లేస్‌లో ఇంకా పెద్ద వాల్ పేపర్‌ని ఒకేసారి అతికిస్తున్నప్పుడు మనం ఇంకొకరి హెల్ప్ తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే అది నుడతలు పడిపోయి ఇంకా బబుల్స్ అవి కూడా వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఒకరు ఇలా లోపలున్న పేపర్‌ని లాగుతూ ఉంటే ఇంకొకరు వాల్ స్టిక్కర్‌ని అతికిస్తూ అంటే బబుల్స్ అవి లేకుండా నీట్‌గా రఫ్ చేస్తూ ఉంటే మనకి ఫినిషింగ్ అంతా కూడా బాగా వస్తుంది. ఇప్పుడు నేను అతికిస్తున్న ప్లేస్ కూడా గ్యాస్ స్టవ్‌కి పైనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆయిల్ మార్కులు అవి కూడా ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయి కదా! సో, అందుకని ఇక్కడ కూడా వాల్ స్టిక్కర్‌ని అతికిస్తున్నాను. ఇలాంటి వాల్ స్టిక్కర్స్ అవి కూడా నాన్ మోడల్ కిచెన్ వాళ్ళకి అది కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే బడ్జెట్‌లోనే మన కిచెన్‌ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఇలాంటి వాల్ స్టిక్కర్స్ అవి కూడా రెంటెడ్ హౌస్ వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే వీటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇవి మనకి వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. అలా అని వీటికి ఇదే అయితే ఊడి పడిపోవండి. మనం కొంచెం ప్రెషర్ పెట్టి లాగితే మాత్రమే వస్తాయి. ఇలా ఉన్న మా కిచెన్‌ని చిన్న మార్పులతో బడ్జెట్‌లో నాకు నచ్చినట్లుగా ఇలా సింపుల్‌గా మేకోవర్ చేశాను. ఎలా ఉంది? నచ్చిందా? లేదా? అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇదే వీడియోకి కంటిన్యూషన్ కూడా ఉంది ఇంకొన్ని మార్పులతో. ఓవరాల్ లుక్ అంతా కూడా ఆ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.